శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వం పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యమందు శౌనకాది మహర్షులు కూడి ఉన్నవారై సూత మహాముని ఈ విధంగా ప్రశ్నించారట. మహాత్మా, స్త్రీలకి అఖండమైన సౌభాగ్యము, అఖండమైన ఐశ్వర్యమే కాకుండా భర్త నుంచి ఆదరణ, అన్యోన్య దాంపత్యము కలుగుటకు మంచి వ్రతోపాయాన్ని తెలియజేయవలసిందని ప్రార్థించారు. అప్పుడు ఆ సూత మహాముని పరమేశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవి ఏ విధంగా పొందిందో ఆ విశేషాన్ని కూడా తెలియజేస్తానని చెప్పసాగారు. కైలాస పర్వతమున పరమేశ్వరుడు ప్రమథ గణములతో సర్వదేవతలతో పరివేష్టితుడై నవరత్న ఖజేతమయమైనటువంటి సింహాసనం యందు పరివేష్టించి ఉండగా అక్కడ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, అనేకమైన శివగణములు వారు గానము చేస్తూ నృత్యము చేస్తూ సేవిస్తున్నారట. అటువంటి పరిస్థితుల్లో భృంగిరిటి అనేటువంటి ఒక శివభక్తుడు అక్కడికి సభామధ్యమునకు విచ్చేసి అక్కడ చిత్ర విచిత్రముగా హాస్యభరితముగా నాట్యము చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందాడు. పరమేశ్వరుడు ఆ నాట్యమును చూసి చాలా పరమానంద భరితుడై సభామధ్యమునకు వచ్చి భృంగిరిటి యొక్క శిరస్సును అమృతహస్తము నుంచి ఆశీర్వదించను. భృంగిరిటి ఆ భక్తుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి సంతసించిన వాడై పరమానంద భరితుడై ఆ పరమేశ్వరుడి చుట్టూ ఒక ప్రదక్షిణము చేసి సాష్టాంగపడి వేడుకొనెను. అతనితో పాటుగా మిగతా శివగణములు, అనేక మంది యోగులందరూ కూడా ఆ సభా మధ్యములో ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని వదిలిపెట్టి ప్రదక్షిణం ఆచరించి సాష్టాంగపడి నమస్కరించిరి. పార్వతీదేవి ఆ దృశ్యమును చూసి కించిత్ కలత చెందినదై పరమేశ్వరునితో, నాథ, వీరందరూ కూడా నన్ను వదిలి మిమ్మల్ని మాత్రం సేవించుచున్నారు, ఇది ఎంతవరకు సమంజసమనగా అప్పుడు పరమేశ్వరుడు పరమార్థ విధులైన యోగులకు, మోక్షాన్ని కాంక్షించే వారికి నీతో అవసరం లేదన్నట్టుగా వారు భావించారని చెప్పగా అప్పుడు పార్వతీదేవి బాధపడినదై ఎప్పటికీ పరమేశ్వరుడి నుంచి విడదీయలేనటువంటి అర్థభాగం తనకి కావాలని భావించి దాన్ని పొందుటకై ఉపాయాన్ని ఆలోచించి గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళినది. అక్కడ గౌతమ మహాముని ఆశ్రమయందు ఆశ్రమవాసులతో ప్రియభాషణము సలిపి అక్కడ ఆతిథ్యము స్వీకరించి తరువాత గౌతమ మహామునికి నమస్కరించి, పరమాత్మ, నేను పరమేశ్వరుడి యొక్క శరీరము యందు అర్ధభాగమును పొందేటువంటి ఉపాయాన్ని తెలియజేయండి అనగా అప్పుడు ఆ యొక్క గౌతమ మహాముని కేదారేశ్వర వ్రతం అనేటువంటి మహత్తరమైన దివ్యమైనటువంటి ఒక గొప్ప వ్రతము కలదు. ఆ వ్రతము ఎటువంటి మనోభీష్టమునైనా సిద్ధింపజేయగలదని చెప్పగా అప్పుడు పార్వతీదేవి దాన్ని ఆచరించు విధానమంతా తెలియజేయమని ప్రార్థించింది. ఈ కేదారేశ్వరుడు మర్రి చెట్టు కింద నివాసముంటాడని, సాక్షాత్తు పరమేశ్వరుడే హిమాలయములో నివాసించేటువంటి కైలాసనాథుడు ఈ కేదారేశ్వరుడు. అందువల్ల ఆయనకి ఒక మర్రి వృక్షము కింద ఈ యొక్క వ్రతం ఆచరించడం చాలా శ్రేష్టమని, తరువాత ఈ యొక్క కేదారేశ్వరుడికి ప్రతి పూజాద్రవ్యము కూడా 21 అనగా 21 సంఖ్యతో ఉండేట్టుగా ఈ వ్రతంలో ఉండేటువంటి పూజాద్రవ్యాల్ని ఏర్పాటు చేసి పరమేశ్వరుడికి సమర్పించవలసి ఉంటుంది. ఆ విధంగా గౌతమ మహర్షి చెప్పారు. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించేటువంటి వారు నదీ స్నానము చేసి, నదీ స్నానముకు పూర్వం ఉత్తరేణి పుల్లలతో 21 మార్లు దంతధావనము చేసి 21 మార్లు నదీ జలముతో వారుణ స్నానము చేసి
తరువాత పూజాస్థలమును సమీపించి అక్కడ గోమయంతో శుభ్రపరిచి ముగ్గులతో అలంకరించి రమ్యమైన దివ్యమైనటువంటి ఒక మంటపమును ఏర్పాటు చేసి ఆ మంటపం మీద ధాన్యరాశి నుంచి ఆ ధాన్యరాశి మీద చక్కటి దృఢమైనటువంటి రాగిది కానీ ఇత్తడిది కానీ ఒక పూర్ణ కలశమును స్థాపన చేసి ఆ కలశమయందు పంచపల్లవములు, నవరత్నములు, పంచలోహములు, ఇంకా అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యములు ఇవన్నీ కూడా ఆ కలశమయందుంచి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను దాని మీద ఉంచి వస్త్రముతో అలంకరించి సపరివారుడైనటువంటి ఆ యొక్క కేదారేశ్వరుణ్ణి ఆ కలశములో ఆవాహన చేసి పూజింపవలెను. తరువాత ఆయనకి ప్రీతిగా ఉండేటువంటి స్తోత్రములు, అనేకమైనటువంటి గానముతోటి, నృత్యముతోటి అనేక విధములైన ఉపచారములు చేసి కేదారేశ్వరుణ్ణి సేవించిన తరువాత 21 మంది బ్రాహ్మణులకు చందన భోజన తాంబూలాది సత్కారములు చేసి వారందరినీ కేదారేశ్వరుడుగా భావించి వస్త్రములు సమర్పించి సువర్ణ పుష్ప దక్షిణాదులు సమర్పించి వారిని తృప్తిపరిచి యొక్క వ్రతమును పరిసమాప్తి చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వ్రత విధానాన్ని గౌతమ మహర్షి ముఖముగా తెలుసుకున్నటువంటి పార్వతీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని చేసి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందినదై పరమేశ్వర అనుగ్రహంతో వాగర్ధావివ సంపృక్తౌ అనగా ఒక శబ్దానికి ఆ శబ్దం యొక్క అర్థాన్ని విడదీయలేకుండా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా పరమేశ్వరుడి నుంచి ఎన్నడూ విడదీయలేని అర్ధ భాగాన్ని పొందినదై ఆ పార్వతీదేవి ఎప్పుడూ పరమేశ్వరుడితో సహా యోగులతోటి అందరితోటి సేవింపబడుతూ ఉండెను. అంత మహత్తరమైన మహనీయమైనటువంటి ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని నందీశ్వర ముఖంగా చిత్రాంగదుడనే గంధర్వుడు తెలుసుకుని దీన్ని భూలోకమున ప్రచారము చేయుటకు భూలోకంలో వజ్రదంతుడనేటువంటి ఒక మహారాజుకి ఉపదేశం చేయగా ఆ రాజు ఈ వ్రతమును ఆచరించి చాలా సువిశాలమైన రాజ్యాన్ని, యశస్సుని పొందినవాడై తన రాజ్యములో ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని బాగా ప్రచారం చేయగా ఆ రాజ్యానికి కొద్ది దూరంలో ఉజ్జయిని పట్టణంలో ఉన్నటువంటి ఒక వైశ్యుడికి 2 కుమార్తెలు ఉండేవారు. పుణ్యవతి, భాగ్యవతి అనేటువంటి వారిద్దరూ కూడా పుట్టుకతో చాలా శివభక్తులై ఉండటం చేత ఈ కేదారేశ్వర వ్రతాన్ని తెలుసుకుని తండ్రి యొక్క అనుజ్ఞ అడిగారు. మేము ఈ యొక్క కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము, అనుజ్ఞ ఇవ్వమనగా అతను ధనహీనుడై ఆ కేదారేశ్వర వ్రతమును ఆచరించుటకు కావలసిన సామాగ్రి నేను సమకూర్చలేనందుకు బాధపడుతున్నానని కుమార్తెలతో చెప్పగా, మీ అనుజ్ఞ చాలు తండ్రి అని తండ్రి యొక్క అనుజ్ఞ తీసుకుని వారిరువురు ఒక వటవృక్షము కిందకు వెళ్ళి ఆ వటపత్రములను, మర్రి పళ్ళను, ఇంకా అనేకమైన అడవిలో ఉండేటువంటి పళ్ళను తెచ్చుకుని మట్టితో లింగం చేసుకుని పూజిస్తూ ఉండగా పరమేశ్వరుడు వారికి కావాల్సిన పూజా ద్రవ్యములన్నీ కూడా సంప్రాప్తమయ్యేట్టుగా అనుగ్రహించాడు. ఆ యొక్క ద్రవ్యాల్ని చూసుకుని వారిరువురు సంతోషించి కేదారేశ్వర వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారై తరువాత యుక్త వయస్సు వచ్చిన తరువాత అత్యంత సౌందర్యవతులుగా తయారయ్యారు. వారికి అఖండమైన ఐశ్వర్యం కలిగింది. వారిని ఉజ్జయిని పట్టణాన్ని పరిపాలించేటువంటి విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు పుణ్యవతిని, చోళభూపాలుడు అనేటువంటి మహారాజు భాగ్యవతిని వివాహమాడారు. చాలా కాలం సంపదలతో సుఖవంతులై ఉండగా కొంతకాలము తర్వాత ధనగర్హితురాలై భాగ్యవతి యొక్క కేదారేశ్వర వ్రతమును కొంతకాలం ఆచరింపక తృణీకరించి వదిలివేసెను. అంతటా ఆ భాగ్యవతికి భర్త చేత
రాజ్యము నుంచి వెళ్ళగొట్టబడి అనేక దరిద్రములతో బాధపడుతూ అరణ్యమును చేరి అరణ్యమున ఒక బోయవాడి గృహమున ఉంటున్నదై తన కుమారుడితో సహా ఆ అరణ్యములో జీవిస్తూ దరిద్రమును భరించలేక నీ యొక్క పెద్ద తల్లి ఉజ్జయిని పట్టణమున మహారాజు గారి భార్య ఆ పెద్ద తల్లిని అడిగి కొంత ధనము బంగారం తీసుకురమ్మని పంపించింది. ఆ కుమారుడు వెళ్ళి తన పెద్ద తల్లికి విషయం చెప్పి కొంత బంగారముని డబ్బుని తీసుకుని వస్తుండగా పరమేశ్వరుడు చోర రూపంలో వచ్చి ఆ ధనమును అపహరించి అంతర్ధానమైనాడు. రెండవసారి మళ్ళీ వెళ్ళి తన పెద్ద తల్లికి జరిగిన విషయం చెప్పగా మరల కొంత ధనమును బంగారమును ఇచ్చి పంపినది. అయితే అప్పుడు కూడా పరమేశ్వరుడు దాన్ని అపహరించి అంతర్ధానమయ్యాడు. మూడవసారి వెళ్ళగా ఆకాశవాణి వినిపించింది, మీరు ఎన్నిసార్లు ధనము తీసుకెళ్ళినా కూడా అది మీకు దక్కదు. కేదారేశ్వరుణ్ణి తృణీకరించిన మీకు ఐశ్వర్యము నిలబడదని చెప్పగా ఆ పుణ్యవతి తన చెల్లెలైన భాగ్యవతితోటి కుమారుడితోటి ఈ యొక్క కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి పరమేశ్వర అనుగ్రహంతో తను అనేకమైన సంపదలు పంపించి వారిని ఐశ్వర్యవంతులు చేయగా తరువాత కొంతకాలానికి భర్త కూడా తన తప్పును తెలుసుకుని భార్యని మరలా తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళాడు. భార్యని పిల్లవాడిని వారిరువురు కూడా చాలా కాలం అఖండమైన ఐశ్వర్యములతో భోగభాగ్యములతో సుఖించిన వారై తరువాత చివరికి స్వామి యొక్క సాన్నిధ్యాన్ని కైలాస పర్వతాన్ని చేరుకున్నారు. ఈ విధంగా భూలోకంలో ఈ పుణ్యవతి భాగ్యవతి ఇద్దరు కూడా ఈ వ్రతం ఆచరించిన వారై అఖండమైన ఐశ్వర్యము భోగభాగ్యములను పొంది మోక్షమును పొందారు. ఈ విధమైనటువంటి మహిమాన్వితమైన కేదారేశ్వర వ్రతమును ఎవరు ఆచరించినా సమస్త కామ్యములు మనోభీష్టములు నెరవేరడమే కాకుండా పరమేశ్వర అనుగ్రహము సంపూర్ణముగా కలుగుతుంది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని సూత భగవానుడు శౌనకాది మహర్షులకి వివరించి వారందరినీ ఆశీర్వదించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హరి ఓం స్వస్తి.